తిరుపతి పోలీసుల తీరుపై ప్రజలు నవ్వుతున్నారని టీడీపీ తరపున పసుపు చొక్కా వేసుకుని పోలీసులు పనిచేస్తున్నారంటూ చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరుపై హైకోర్టు ఇటీవల వ్యాఖ్యలు చేసిన వీరిలో మార్పు రావడం లేదని, ఎవరో మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. 37 మంది ఎంపీటీసీలు ఉంటే 34 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉండటంతో ఎంపీపీ ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. వారిని ప్రలోభాలకు గురి చేశారు, కానీ ఎక్కడా తలొగ్గలేదని అన్నారు. జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తారని నిలదీశారు. తప్పుడు కేసులకు ఎక్కడా భయపడమని స్పష్టం చేశారు. ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు 37 మంది ఎంపీటీసీలు ఉంటే 33 మంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ లీడర్లు ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా, ఎన్ని హామీలు ఇచ్చినా నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 అని చెప్పే విధంగా నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ అని 10 మందికి మా వాళ్ళు కాల్ చేసి చెప్పినా కూడా ఏ ఒక్కటి పట్టించుకోకుండా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పక్కన నిలిచి 33 మంది పైగా ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మా ఎంపీటీసీలు అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే సంబరాలు ఎక్కడన్నా ఒక మంచి ఎలక్షన్, ఒక పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు సంబరాలు చేసుకుంటారు, టపాసాలు పేలుస్తారు. దానికోసం వాళ్ళు ఈరోజు అక్కడి నుంచి సంబరాలు చేసుకొని వెనకాల ఎవరో టపాసాలు పేలిస్తే ఈరోజు జై జగన్ జై జగ జగ జగన్ అంటే వాళ్ళు ఈరోజు దానికి ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా హాస్యాస్పదంగా ఒక ఎస్ఐ కేసు ఏమని రాశారంటే, జై జగన్ జై జై జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్ధిల్లాలంటూ న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నారని కేసు పెడుతున్నామని చెప్పి రాస్తారు ఎఫ్ఐఆర్లోనే. అంటే జై జగన్ జై జై జగన్ అంటే తప్ప, ఆ విధంగా మాట్లాడితే మా మీద కేసులు పెడతారా? అంటే ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ దిగజారిందంటే నిజంగానే చాలా బాధ వేస్తూ ఉంది. తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు అపోజిషన్లో లీడర్లు వాళ్ళు పొలిటికల్ ఫైట్ మాతో చేయడం లేదు. ఈ పోలీస్ అధికారులను ముందు పెట్టుకొని మీ మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చాలనుకుంటున్నారు. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను, చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరిగాను. 88 కేసులు ఎన్నోసార్లు నాకే గుర్తుంది. క్యారియర్ ఎత్తుకొని జైలు బయట నిలబడేది. అంటే ఈ కేసులకి ఇంకో దానికి భయపడే క్వశ్చనే ఏమాత్రం మా దగ్గర లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పటికి 3 కేసులు, 4 కేసులో నిన్నటి కలిపి 4వ కేసేమో నా మీద పెట్టడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక నా మీద, మా పక్కన నంగా నరేష్ రెడ్డి గారి మీద, దామిరెడ్డి కేశవ్ గారి మీద, ఇంకా వెనకాల కోటి అన్న మీద, ఓబల్ రెడ్డి అని మీద, భాస్కర్ అన్న మీద, ఇంకొక 7 మందిని లోకనాథ్ రెడ్డి గారి మీద కొంతమంది మీద పెట్టడం జరిగింది. ఈ 4 కేసులే కాదు, ఇంకొక 40 కేసులు పెట్టినా కూడా ఇదే విధంగా ఫైట్ చేస్తాం. కానీ ఒక్క అడుగు కూడా తగ్గమని కూడా మీ ద్వారా పోలీస్ అధికారులకి, అదేవిధంగా టీడీపీ నాయకులకు కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే విధంగా కొనసాగితే ఇదే విధంగా తప్పుడు కేసులు పెడతాం, ఏం జరుగుతుందని చెప్పి కొంతమంది పోలీసు అధికారులు నిర్ణయం తీసుకుంటే మేము కూడా గట్టిగా నిర్ణయం తీసుకుందామని ఆలోచిస్తున్నాం. ఎస్పీ ఆఫీస్ని 2-3 వేల మందితో ముట్టడించి నిరసనగా తెలియజేస్తామని కూడా మీ అందరి దగ్గర తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాకు వచ్చిన ప్రతి ఒక్క మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరు వచ్చినాక నిరసనగా తెలియజేస్తామని కూడా కొన్న ప్రెస్ వాళ్ళకి సాక్ష్యంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అపోజిషన్ నోరు నొక్కుతూ ఉంటే తప్పకుండా మేము బయటకు వచ్చి మా మీద కేసులు పర్లేదని చెప్పి బయటకు రావాల్సిన సమయం వస్తుందని కూడా మీద తెలియజేస్తున్నా. తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సింది కూడా మీ అందరి ద్వారా పోలీస్ అధికారులకి, అదేవిధంగా టీడీపీ నాయకులు తెలియజేస్తూ, ఇలాంటి కేసులు ఇంకా కొనసాగితే ఎంత దూరమైనా పోతామని కూడా తెలియజేస్తూ